అడవిలో ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ కోతుల గుంపుని చూసి వాటి దగ్గరకు వెళ్ళి మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. కోతులు అబ్బో, నువ్వెంత పెద్దగా ఉన్నావో, మాలాగా కొమ్మలు పట్టుకుని ఉయ్యాలా జంపాల ఊగగలవా, అందుకే మనకి స్నేహం కుదరదు అన్నాయి. అప్పుడు ఆ ఏనుగు వెళుతూ ఉండగా ఆ ఏనుగుకి ఒక కుందేలు కనిపించింది. హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావ్, నాలాగా చిన్న కన్నాలలో దూరగలవా, మనకి స్నేహం ఎలా కుదురుతుంది అంది. ఆ తరువాత ఏనుగు ఒక జింకను కలిసింది. దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు, నీతో స్నేహం కుదరదు అని చెప్పింది. అప్పుడు ఆ ఏనుగు వెళుతూ ఉండగా దారిలో నక్క కనిపిస్తే దానిని కూడా అడిగి కాదనిపించుకుంది. ఈలోగా అడవిలోని జంతువులన్నీ చెల్లా చెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, అంత భయంగా పారిపోతున్నారు అని ఒక ఎలుగుబంటిని అడిగింది. అయ్యో, పులి జంతువుల్ని వేటాడుతోంది అని చెప్పి పారిపోయాయి. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులనందర్నీ కాపాడాలని అనుకుంది. పులి ఎదురుగా నిలబడి దయచేసి నా స్నేహితులని చంపద్దు అంది. నీ పని నువ్వు చూసుకో, నీకెందుకు వాళ్ళ గోల అంది పులి. తన మాట వినేట్టు లేదని ఏనుగు పులిని గట్టిగా కొట్టి బెదరకొట్టింది. పులి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. నీ ఆకారం సరైనదే, ఇప్పట్నుంచి నువ్వు మా అందరి స్నేహితుడివని ఎంతో మెచ్చుకున్నాయి. నీతి: స్నేహానికి నియమాలు లేవు. ఏ రూపం, ఆకారంలో ఉన్న స్నేహం స్నేహమే.